ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ రెడ్డి నేతృత్వంలో ఆయన కుమారుడు ఉత్తరాంధ్రలో అసైన్డ్ భూములు దోచుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను బెదిరించి భయపెట్టి మభ్యపెట్టి భూములు లాక్కుంటున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు జవహర్ రెడ్డి కుమారుడు ఉత్తరాంధ్రలో 2,400 కోట్ల రూపాయలు విలువ చేస్తే 800 ఎకరాల భూమిని కొట్టేశారని మండిపడ్డారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారు? జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది. ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి 33 మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవల బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెఎస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి?